రౌడీ వాను వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరడానికి? నీకన్నా సీనియర్ శాసనసభ్యుడిని, ఏమైనా ఉంటే గౌరవం ఉంటే నాకన్నా సీనియర్ సభ్యులు గౌరవప్రదమైన మనుషులు వచ్చి జెండా ఎగరారు. గాలి నోరు, గాలి మనిషివి, గవర్నర్ దగ్గర నుంచి మహిళలందరినీ అవమానించినవాడి, ప్రాంతీయ వివాదాలు తీసుకొచ్చినవాడి, నీలాంటి వాడితో జెండా ఎగరేసుకుంటే మా పరపతి గాంధీ కూడా ఎలాంటి వాడి అని సమాజం భావిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఆహ్వానించా, నువ్వు రాలే. వచ్చుంటే చక్కగా ఎంతమంది మీడియా మిత్రులతో జెండా ఎగరేయించకుండా డిబేట్ పెట్టి మాట్లాడించేవాడిని. నిన్న నువ్వు ఆహ్వానించిన తీరులో హారతి పళ్ళంతో ఆహ్వానించకపోయినా నీ ఇంటికి వచ్చి ఉంటే సరదాగా శాసనసభ్యులుగా మాట్లాడుకుని ఉండేవాళ్ళం. అపోహలు తొలగిపోయాయి. కలిసి ఎక్కడికి తీసుకెళ్తా అన్నావో అక్కడికే వెళ్ళేవాళ్ళం. దీన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్ది అపోహలు సృష్టించి మహిళలని అపహాస్య పాలు చేసి గవర్నర్ గారి మీద కూడా చేసినటువంటి సందర్భాలు ప్రజానికం ఈరోజు మర్చిపోయే పరిస్థితి లేదు. పద్ధతి మార్చుకో. నీ మాయ మాటలు నమ్మో, నీ మోసపూరితమైన మాటలు నమ్మో. పెద్ద నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని మేము 92 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసిన ఈటెల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నావు. నీకు 2 గన్మెన్లు ఉంటారు. ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గరవ్వు అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఈటెల రాజేంద్ర గారి పాపం 2 చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం మూలన నువ్వు గెలిచావు. గెలిపినందుకు అభినందనలే. కానీ క్రమశిక్షణ నేర్చుకో, ప్రజలతో మాట్లాడటం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో, సహచర నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం నేర్చుకో. మేము సీనియర్లం. ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసావు నువ్వు. చాలామందిని వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇవాళ నీ నోటి దురద మూలన నేను మీడియా ముందుకు వచ్చా. ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవిలో చెప్పిన వాళ్ళ మాటలు కొన్ని వింటారు. సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. హైదరాబాద్ పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్లో లేని పంచాయతీలు ఎగేసుడు ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ ఒక చిన్న దాడి కానీ ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అనే మాట మళ్ళీ ఒకసారి చెప్తాం. గాంధీ స్టిల్ బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. నేను కావాలా కౌశిక్ రెడ్డి కావాలా తెలుసుకోమంటున్నాను.
దీన్ని కామెడీ అంటారు. ఎందుకంటే మీరు అడగడంలోనే కామెడీ ఉంది. నేను చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్. ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తూ ఉన్నారు. ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్లో అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు హైదరాబాద్లో ఏదో చేస్తాడు నేను అందుకే అందులో చూస్తున్నా అన్నాడు. నేను అడుగుతున్నా గాంధీని, నువ్వు మొన్న ఎలక్షన్లో ఏం చెప్పినావు శేర్లింగంపల్లి ఓటర్లకు? 9,500 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేసిండు, మా శేర్లింగంపల్లి అభివృద్ధి చేసిండు, అందుకే ఓటు అడుగుతున్నా అన్నావు. మరి నేను అడుగుతున్నా గాంధీని, నువ్వే కదా కాంగ్రెస్లో పోయినావు, 9,500 కోట్ల అభివృద్ధి మరి 9.5 ఏళ్లలో జరిగితే అంతకంటే ఒక రూపాయి ఎక్కువనే కావాలి కదా, మరి అభివృద్ధి నువ్వు నీ లెక్క ప్రకారం చేస్తావా, చేసి చూపెడతావా? ఎందుకు చేరినావు అసలు కాంగ్రెస్లో? చేరినవెందుకు? మళ్ళీ దిక్కుమాలిన పిఎస్సి చైర్మన్ పదవి కోసం ఏదో మళ్ళేదో దానికోసం ఇంత దిగజారిపోయి నేను ఎక్కడా మారలేదు, నేనేమి కాలేదు, నేను అదే పార్టీలో ఉన్నా మాట్లాడడానికి కనీసం సిగ్గని ఉండాలా? మీరు పని చేయండి బ్రదర్, అందరూ టీవీలో అందరూ ఉన్నారు కదా, దయచేసి మీరు ఒక్కసారి శేర్లింగంపల్లి నియోజకవర్గ ఓటర్లను అడగండి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట. మీరు ఒక్కసారి ఒక రౌండ్ 11 డివిజన్లు ఉన్నట్టున్నాయి, ఇక్కడ తలా ఒకటి 10 డివిజన్లు ఉన్నాయి, తలా ఒక డివిజన్ పంచుకోండి, ఆ డివిజన్లోని ఓటర్లను అడగండి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడో అడగండి. దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి. తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి కళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.